అందరికీ నేను మీ లావణ్య రాజనాల. మేము ఒక 6 డే ట్రిప్కి వెళ్ళబోతున్నాము. దాని గురించిన వ్లాగ్స్ కంటిన్యూగా రాబోతున్నాయి. సో ఇదైతే ఒక తమిళనాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రిప్ అనమాట. ఇందులో మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అండ్ శివాలయాలు అండ్ వైష్ణవాలయాలు కూడా కవర్ చేయబోతున్నాము. మాకు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 5 to 3 అయింది. 5:20కి మా ఫ్లైట్. చెన్నై రీచ్ అయ్యి అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళబోతున్నాము. సో కీప్ వాచింగ్. మేము ఊబర్లో ముందే రైడ్ రిజర్వ్ చేసేసుకున్నాము. లగేజ్ అంతా సర్దేసుకుని ఒకసారి లాస్ట్ మినిట్ చెకింగ్స్ అన్నీ చూసుకుని ఎగ్జాక్ట్గా 3కి అంతా బయలుదేరిపోయాము అనమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి బయలుదేరాము. అండ్ ఏమేమి కవర్ చేస్తున్నామంటే, ఫస్ట్ మేము చెన్నైలో దిగిన తర్వాత డైరెక్ట్ కంచి వెళ్ళబోతున్నాం. అండ్ ఇవాల్టి వ్లాగ్ కూడా కంచి గురించే. నేను మామూలుగా అసలు ఈ ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే, పంచభూత లింగాల్లో 4 లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. ఒక్కటి మన కాళహస్తి, మిగతా 4 తమిళనాడులోనే ఉన్నాయి. సో ఆ 4 కవర్ చేయాలన్నది ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి, వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువగా మనకి వినపడే గుళ్ళల్లో శ్రీరంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. 108 దివ్యదేశాల్లో అది ఫస్ట్ది అనమాట. సో దానికి వెళ్ళాలని ఉండింది. అండ్ శ్రీవల్లి పుత్తూరు, గోదామ్మవారికి జన్మస్థానము ప్లస్ ఆవిడ స్వామిలో కలిసిన ప్లేస్ అది. సో దాని గురించి కూడా చాలాసార్లు వినడం జరిగింది. సో నాకు ఆ ప్లేస్ కూడా విజిట్ చేయాలని ఉండింది అనమాట. ఇంకా అంత దూరం వెళ్ళాము అంటే, మెయిన్గా ఇప్పుడు మనకి తమిళనాడు అంటే కంచి అమ్మవారు, మధురై మీనాక్షి అమ్మవారు, అండ్ అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి సో రామేశ్వరం వరకు వెళ్ళి ట్రిప్ మొత్తం కంప్లీట్ చేద్దామన్నది ప్లాన్ ఉండింది. సో ఎంతవరకు కవర్ చేయగలుగుతాము ఏంటి అన్నది తెలియలేదు. 6 డేస్లో ఆల్మోస్ట్ మేము 2000 kilometers అయితే ట్రావెల్ చేసాము. అంటే హైదరాబాద్ టు చెన్నై, మళ్ళీ మధురై టు హైదరాబాద్ క్యాలిక్యులేట్ చేయకుండా ఓన్లీ ఫ్రమ్ చెన్నై టు మధురై మొత్తం ట్రిప్ మేము కవర్ చేసింది ఆల్మోస్ట్ 2000 kilometers దాకా కవర్ చేయడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయి ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్ చేసేసి కంచికి అయితే స్టార్ట్ అవబోతున్నాము. అప్పుడు అరౌండ్ టైమ్ 6:30-7 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని 9:30-9కి అంతా కంచి రీచ్ అయిపోతే మార్నింగ్ సెషన్లో ఆ 3 టెంపుల్స్ కవర్ చేయాలన్నది ప్లాన్ అనమాట. సో మనం హైదరాబాద్ నుంచి కంచి వెళ్ళడానికైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే త్రూ ట్రైన్ హైదరాబాద్ నుంచి చెన్నై వరకు మనకి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫ్రమ్ చెన్నై బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలా వెళ్ళొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని బయలుదేరిపోయి మేము కంచి అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ మేము వారి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది నా సెకండ్ టైం కంచికి రావడం. అంతకుముందు ఒకసారి కూడా నేను కంచి వెళ్ళడం జరిగింది. అండ్ ఏ టెంపుల్లో కూడా నాకు తమిళనాడులో మెయింటెనెన్స్ కానీ అండ్ యాంబియన్స్ పరంగా కానీ ఆ ఫీల్ వస్తుంది కదా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు, ఆ ఫీల్ నాకు మిగతా ఏ టెంపుల్లో అంత ఎక్కువ అనిపించలేదు. లైక్ ఈ కంచి అమ్మవారి టెంపుల్లో అనిపించినంత. వెనకాల కోనేరు చాలా బాగుంటుంది. ఇది నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూపించాను, ఈ వ్లాగ్లో కూడా కవర్ చేయబోతున్నా. అండ్ ఇక్కడ ఎటువంటి టికెట్స్ లేవు దర్శనానికి అయితే. ఓన్లీ అర్చనాభిషేకం ఉన్నాయి. ఆ అర్చనాభిషేకానికి కూడా పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయంట. అండ్ మేము వెళ్ళింది ఫెస్టివల్ సీజన్ కావడంతో ప్రతి టెంపుల్లో మాకు హ్యూజ్ రష్ అయితే ఉండింది. ఓన్లీ కంచి అమ్మవారి టెంపుల్లో మాత్రమే మేము 2 సార్లు దర్శనం చేసుకోగలిగాము. బికాస్ చాలా ఫ్రీగా ఉండింది లైను. సో యాక్చువల్గా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ హిస్టరీ ఏంటంటే చాలామందికి తెలుసు. లైక్ శివుడిని సతీదేవి వాళ్ళ ఫాదర్ దక్షుడికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఆయన ఒక పూజ చేసుకుంటూ ఆయన మిగతా కూతుర్లందరినీ పిలిచి సతీదేవిని కావాలనే పిలవరు. అయినా కూడా సతీదేవి పుట్టింటి మీద ఆశతో వెళ్తుంది పూజకి. వెళ్తే కూడా అక్కడ అంతా చాలా అవమానాలకు గురవుతుందన్నమాట. ఆవిడ ఆ అవమానాలు భరించలేక అక్కడ హోమంలోకి దూకేస్తుంది. అది తెలుసుకున్న శివుడు వచ్చి సతీదేవి కాలిపోయిన దేహాన్ని పట్టుకొని ఉగ్రతాండవం చేసేస్తూ ఉంటారు. ముల్లోకాలు ఇది చూసి భయపడిపోయి భయభ్రాంతులకు లోనైనప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా చేస్తే ఆ 18 భాగాలు తలొక చోట పడ్డాయన్నమాట. వాటినే మనం 18 శక్తిపీఠాలుగా భావిస్తూ ఉంటాము. సో ఇక్కడ అమ్మవారి నాభి అంటే బొడ్డు ఇక్కడ పడటం జరిగింది. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో నాభి ఉండడం వల్ల ఇది కూడా ఒక శక్తిపీఠం అయింది. సో ఇక్కడ అమ్మవారిని కామాక్షి అని పిలుస్తారు కదా. కా అంటే
లక్ష్మి అని, అక్షి అంటే సరస్వతి అని అనమాట. ఇక్కడ అమ్మవారి 2 కళ్ళు లక్ష్మీ సరస్వతుల్లాగా ఇక్కడికి వచ్చిన వారికి లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం తప్పక ఉంటాయని నమ్ముతారు. మీరు అమ్మవారి ఎదురుగా సరిగ్గా ఒక 10 సెకండ్లు నిలబడి మీ కోరికని కోరితే కనుక ఖచ్చితంగా తీరుస్తుందని కూడా నమ్ముతారనమాట. సో అలా మేము కంచి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని నెక్స్ట్ ఏకాంబర్నాథర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది శివాలయం అండ్ పంచభూత లింగాలలోని పృథ్వీలింగం అంటే భూమికి సంబంధించిన లింగం ఇక్కడ ఉందన్నమాట. సో తమిళనాడులో పంచభూత లింగాల్లో గల 4 లింగాలు తమిళనాడులో ఉన్నాయి. ఒకటి మనకి కాళహస్తిలో ఉందన్నమాట. సో మేము పంచభూత లింగాల్లో ఫస్ట్ లింగంగా ఏకాంబర్నాథర్ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి టెంపుల్లో మీరు చూస్తే ప్రతి దాని యొక్క గోపురాలు చాలా ఎత్తుగా, ముఖద్వారాలు కూడా చాలా పెద్దవిగా ఉంటున్నాయి. ఇవి అప్పటి మనుషులు అండ్ ఆల్సో ఏనుగులు వెళ్ళడానికి కూడా, ఏనుగుపై మనిషి కూర్చున్నా కూడా మనకి రూఫ్ తగలదు, ఇంకా చాలా హైట్ ఉన్నాయి అన్నమాట. అంత పెద్ద పెద్ద ఎంట్రన్స్ ఉన్నాయి ప్రతి గుడికి. అండ్ ఒక్కొక్క గుడి ఆల్మోస్ట్ 25 ఎకర్స్లో, 30 ఎకర్స్లో, 40 ఎకర్స్లో అంత పెద్ద ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. చాలా ఉందండి. ఒక్కొక్క టెంపుల్ని ఒక్కొక్క రోజు దర్శించుకున్నా కూడా ఇంకా చాలా మిస్ అయిపోతాం చూడకుండా. అన్నీ ఉంటాయి ఒక్కొక్కటి గమనించుకుంటూ వెళ్తే. అండ్ ఏకాంబర్నాథర్ టెంపుల్కి వచ్చేస్తే అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి రోజు నదీ తీరాన స్వామిని ఇసుకతో తయారు చేసిన లింగాన్ని పూజిస్తూ ఉండేవాళ్ళంట. ఒకసారి ఆ నదికి వరద ప్రవాహం ఎక్కువయ్యి లింగం కొట్టుకుపోబోతుంటే అమ్మవారు ఆ లింగాన్ని పట్టుకుని ఆలింగనం చేసుకుని హగ్ చేసుకుని ఉన్నప్పుడు వరద నీరు వెనక్కి వెళ్ళిపోయిందంట. ఆవిడ భక్తికి మెచ్చి శివుడు ఆవిడని ఇక్కడ కళ్యాణం చేసుకున్నారని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. సో అది ఇక్కడ ఇంపార్టెన్స్. అండ్ ఇక్కడ స్వామి మనకి అన్ని లింగాల్లో కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ఇక్కడ స్వామి పైన లింగం నునుపుగా కాకుండా కోణంగా, అంటే ట్రయాంగిల్కి ఎలా షార్ప్గా ఉంటుంది అట్లా ఉంటారనమాట. అండ్ ఈ మామిడి చెట్టు కిందే అమ్మవారు స్వామి గురించి తపస్సు చేసేవారు. అండ్ ఈ మామిడి చెట్టుకి ఇది వరకు 4 కొమ్మలు ఉండేవంట. 4 కొమ్మలకి 4 రకాల పళ్ళు కాచేవంట. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండేదంట. అండ్ ఇక్కడ కొంతమంది పిల్లల కోసం కూడా చెట్టు దగ్గర పూజలు అవి చేస్తూ ఉంటారు. సో అమ్మవారు స్వామిని అలానే పట్టుకుని ఉన్నారు, చూసారు కదా. అండ్ ఇప్పటికీ కూడా శివలింగం మీద అమ్మవారి వక్షస్థల ముద్రలు ఉంటాయంట. ఆవిడ స్వామి ఇలా హద్దుకున్నప్పుడు పడ్డ ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయని చెప్తారు. అండ్ ఇవన్నీ స్వామికి బ్రహ్మోత్సవాలప్పుడు కానీ ఏదైనా ప్రముఖమైన దినాలప్పుడు ఊరేగింపులు చేసే వాహనాలు అన్నమాట. ఇవన్నీ అక్కడ గుడి ప్రాంగణంలో ఉన్నాయి. ప్రతి గుడికి నాకు తెలిసి 1000 స్తంభాల పైనే ఉంటాయండి. ఎంత పెద్ద గుళ్ళు, ఎన్ని స్తంభాలు, వాటి మీద ఒక్కొక్క శిల్పాలు చెక్కిన విధానం కానీ ఏదైనా పరంగా చాలా గొప్పతనం ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి. అండ్ అవి కూడా సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ కంచికి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే కంచిని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ 1000కి పైగా గుళ్ళు ఉన్నాయంటండి. చూడాలే కానీ మనకి ఓపిక. అందులో 108 దివ్య దేశాలు, విష్ణు ఆలయాలు ఏవైతే ఉన్నాయో అందులో 15 కాంచీపురంలోనే ఉన్నాయంట. మెయిన్గా కంచి వెళ్ళిన వాళ్ళందరూ శివ కంచి, విష్ణు కంచి, కామాక్షి అమ్మ టెంపుల్ చూస్తారు. మనం కామాక్షి అమ్మ టెంపుల్, శివ కంచి అంటే ఇదే ఏకాంబర్నాథర్ టెంపుల్, ఈ 2 కవర్ చేశాం కదా. నెక్స్ట్ విష్ణు కంచికి వెళ్ళబోతున్నాం, అంటే వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళబోతున్నాం అనమాట. ఈ 3 కవర్ చేసాం. కానీ పాండవరాజ పెరుమాళ్ అండ్ చిత్రగుప్తుడికి కూడా ఇక్కడ ఒక గుడి ఉందండి. ఎంత ఆశ్చర్యం కదా. మనం ఇక్కడ వినుండం చిత్రగుప్తుడికి కూడా ఒక గుడి ఉందని. చిత్రగుప్తుడికి కూడా ఇక్కడ ఒక గుడి ఉంది. అండ్ ప్రతి గుడికి ఒక కోనేరు ఉంటుంది మ్యాండేటరీగా. మనం చూస్తే పెద్ద ఆలయాలు వేటిల్లో కూడా ప్రతి గుడికి ఒక కోనేరు అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ రష్ని బట్టి మేమైతే టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే పే చేసేసాము. అండ్ మేము వెళ్ళింది చెప్పాను కదా ఫెస్టివల్ సీజన్ అండ్ హాలిడేస్ టైం కాబట్టి టెంపుల్స్ అన్నీ కూడా చాలా రష్ ఉన్నాయి. అందులో మేము ఈ టెంపుల్కి వెళ్ళిన రోజు మండే అనమాట. సో సోమవారం శివుడికి విశిష్టత కాబట్టి ఆ రోజు కొంచెం టెంపుల్ రష్ అయి ఉండింది. సో మేము టికెట్ తీసుకునే వెళ్ళాము. ఇక్కడ చూస్తే శివాలయంలో స్తంభాల మీద రాముడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. చాలా చోట్ల చూసాను నేను అది. అండ్ అమ్మవారివి కూడా ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ నంది అనమాట. స్వామికి ఎదురుగా ఉంది, బయట ఉంటుంది ఇది ఆలయం
బయట కంప్లీట్గా. అండ్ పైన కూడా మీరు చూస్తే కొన్ని క్రేవింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ అక్కడ శివుడికి లింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా క్రేవింగ్స్. అండ్ గుడి చూడండి ఎంత పెద్ద గుడి అంటే, ఇక్కడ ఎన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా మనకు కనిపించరు, ఆ రష్ అన్నది కనిపించదు, అంత పెద్ద పెద్ద ఆలయాలు. నెక్స్ట్ మనం చూడబోతుంది వరదరాజ పెరుమాళ్ టెంపుల్. ఇది వైష్ణవాలయము, 108 దివ్య దేశాల్లో ఇది కూడా ఒకటి అనమాట. వరదరాజ పెరుమాళ్ అంటే ఈయన కూడా విష్ణు అవతారమే, ఈయన కూడా వెంకటేశ్వర స్వామి ఇలాగనే ఉంటారు. ఈయనది నిలబడి ఉన్న విగ్రహమే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈయన స్వయంభూగా వెలిసారనమాట, అగ్ని నుంచి వెలువడ్డారు అని చెప్పి చెప్తూ ఉంటారు. స్వామి ఉత్సవమూర్తి మీద కూడా కొన్ని కాలిన గుర్తుల్లాగా మచ్చలు అయితే కనిపిస్తుంటాయి. మనకు ఊరేగింపుగా వచ్చినప్పుడు కూడా కొన్ని టీవీలో వాటిలో కూడా చూపిస్తుంటారు కదా, ఆ విగ్రహాల మీద కూడా కొన్ని మచ్చలు అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారు పెరుందేవి తయారుగా మనకి దర్శనమిస్తారు. ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ గుళ్ళో ఇంకొకటి ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి అంటారు కదా, అండ్ అవి ముట్టుకుంటే మనకి ఏమైనా బల్లులు పడ్డా అటువంటి దోషాలు ఏమి ఉండవు. అండ్ అవి ముట్టుకుని వచ్చిన వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినా కూడా దోషాలు ఉండవని చాలామంది చెప్తూ ఉంటారు. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి రెనోవేషన్కి ఏదో దానికి మరమ్మతులు ఏవో చేపిస్తున్నట్టున్నారు. గోడకు ఉండాల్సినవి తీసి కింద పెట్టారు. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు అయితే దానికి టికెట్ లేదు, ఇప్పుడు 50 రూపీస్ టికెట్ కూడా పెట్టారు. అండ్ అంతకుముందు వెళ్ళినప్పుడు ఆ పైకి వెళ్ళి అది ముట్టుకొని కిందకి దిగడం అలా ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళడమే, జస్ట్ అట్లా తాకేసి వచ్చేయటం అనమాట. ఇది 1000 స్తంభాల మందిరం అనమాట. బయటే ఉంటుంది, గుడి బయట కోనేరు పక్కన ఉంటుంది. ఇది అప్పుడప్పుడు అంటే ఉత్సవాల టైంలో అలాంటప్పుడే ఓపెన్ చేస్తారు, మిగతా రోజుల్లో అలో ఏమి ఉండదు. ఇట్లా బయట నుంచి చూడటమే, లోపలికి వెళ్ళడానికి లేదు, క్లోజ్డ్ ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ కంచిలో నాకు కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ వెంకమ్మనాథ టెంపుల్ దగ్గర కానీ ప్రసాదం విడిగా ఎక్కడ అమ్ముతున్నట్టు కనపడలేదు. ఇక్కడ మాత్రం పులిహోర, లడ్డు, వడ ఇవన్నీ అమ్ముతారనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ పులిహోర తిన్నాను, మొన్నసారి వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాం అనమాట. పులిహోర అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో అనుకున్నట్టుగానే ఫస్ట్ డే మార్నింగ్ హాఫ్ అంటే బిఫోర్ లంచ్ లోపు మేము కంచిలోని 3 టెంపుల్స్ కవర్ చేసేసాము. ఇక్కడ మేము లంచ్ చేసేసుకుని ఇక్కడ నుంచి అరుణాచలం అయితే బయలుదేరిపోతున్నాం. ఈవినింగ్ అరుణాచలం దర్శనం ఉండబోతుంది, అది నా నెక్స్ట్ వ్లాగ్. సో ఆ వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినా నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.